నిత్య యవ్వనులుగా మిగిలిపోవాలనుకుంటున్నారా? అయితే మీరంతా అర్జెంటుగా ఆ ప్రాంతానికి వెళ్లాల్సిందే. అక్కడికి వెళితే అమరజీవులుగా మిగిలిపోవటం ఖాయం. ఇంతకీ ఎక్కడుంది ఆ ప్రాంతం? అక్కడికి వెళ్ళే దారేంటి? అక్కడికి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆ మాయా నగరాన్ని చేరుకునే మార్గం ఏంటి? హిమాలయాల్లోనే భూలోక స్వర్గం ఉందా? దేవతలు భూమిపై తిరిగే ప్రదేశం అదేనా? హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసు పడ్డాడు? మానస సరోవరంలో మరో రహస్య నగరం ఉందా? అమరత్వం కోరుకుంటే ఆ మాయా నగరం వెళ్ళాలా? మంచు కొండల మధ్య దాగున్న ఆ రహస్యం ఏంటి? హిమాలయాలు భారతదేశానికి పెట్టని కోటలా ఉన్నాయి. అంతేకాదు, ప్రకృతి సౌందర్యానికి ఆ ప్రాంతం నెలవు. అంతకు మించి హిమాలయ పర్వత శ్రేణులు ఎన్నో రహస్యాలను తమలో దాచుకున్నాయి. మునులు, సిద్ధులు, అఘోరాలు తపస్సు చేసుకునే రహస్య ప్రాంతమది. సామాన్యులకు కనిపించని నిగూఢ ధ్యాన కేంద్రం. ఎంతోమంది ఋషులు పరమాత్ముడి జ్ఞానం పొందేందుకు అక్కడికి వెళతారు. అంతేకాదు, ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్లకు, అబద్ధం ఆడని వారికి, ధర్మాన్ని ఆచరించే వారికి మాత్రమే ఆ ప్రాంతానికి పర్మిషన్ ఉంటుంది. మిగిలిన సామాన్యులు అక్కడ వేలు కూడా మోపలేరు. సత్కర్మలు చేసిన ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన వాడై ఉండాలి. సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే ఆ నగరాన్ని చూసే భాగ్యం కలుగుతుంది. అదే శంభళ నగరం. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానది పుట్టింది కూడా ఇక్కడే. ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం కూడా హిమాలయాల్లోనే ఉంది. ఎంతో మంది శివభక్తులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడికి వెళుతుంటారు. అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు, కంటికి కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అదే దేవతలు విడిది కోసం వచ్చిపోయే శంభళ నగరం. స్వర్గాన్ని మించిన అందాలు, ప్రకృతి సోయగం అక్కడ ఉంటుంది కాబట్టే దేవతలు సైతం ఆ ప్రాంతం చూసేందుకు ఇష్టపడతారని కథలు కథలుగా చెప్పుకుంటారు. పురాణ గాథలే కాదు, ఆధునిక అన్వేషకులు కూడా ఈ మాయా నగరం గురించి చాలా విషయాలు చెప్పారు. శంభళ నగరానికి చాలా ప్రత్యేకతలున్నాయి. అందుకే ఆ నగరం అంత ప్రసిద్ధి చెందింది. ఆ నగరంలో ప్రవేశించడం సామాన్యులకు సాధ్యం కాదు. కాని ఒక్కసారి ప్రవేశం దొరికిందో మిమ్మల్ని మరణం దరిచేరదు. మీరు ఏ వయసులో ఆ ప్రదేశానికి చేరుకుంటారో అదే వయసులో ఉండిపోతారు. అంటే మీ వయసు పెరగదు. మీరు నిత్య యవ్వనులుగా ఉండిపోతారు. ఆకలి దప్పికలు ఉండవు. మానవ శరీరంలో ఉండే సుషుమ్న నాడి తెరుచుకున్న వారికి మాత్రమే శంభళ నగరంలోకి ప్రవేశం లభిస్తుంది. ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం. అందుకే యోగులు మోక్షం కోసం ఈ ప్రాంతానికి వస్తారు. ఏళ్ల తరబడి ఇక్కడే ఉండిపోతారు. ఆ పరమాత్ముడి సాక్షాత్కారం కోసం నిత్యం యోగ సాధన చేస్తుంటారు. వారికి అర్హత లభించినప్పుడు శంభళ నగరానికి వెళ్లే మార్గం కనిపిస్తుంది. కొందరు ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసిన పూర్వకర్మల వల్ల శంభలకు వెళ్లే దారిని చూడలేరు. శంభళ అనేది పుణ్యాత్ములకు మాత్రమే కనిపించే నగరం. అందుకే దానికోసం వేల ఏళ్లుగా అన్వేషణ సాగుతూనే ఉంది. ఇంతకీ శంభళ నగరం అంటే ఏంటి? ఈ నగరం అసలు ఎక్కడుంది? దీన్ని ఎవరు నిర్మించారు? మరణం లేని జీవితం కోరుకుంటే అక్కడికి వెళ్ళాలా? శంభళ నగరంలో ఉన్న ఆ రహస్యమేంటి? మునులు, సన్యాసుల నగరంపై సామాన్యులకు ఎందుకంత ఇంట్రెస్ట్? హిమాలయాలు ఎత్తైన శిఖరాల కింద లోతైన రహస్యాలెన్నో దాచుకున్నాయి. అలాంటి వాటిలో ఒకటి శంభళ నగరం. అమరుడిగా జీవించడమే శంభళ నగరం ప్రత్యేకత. శంభళ అనేది సంస్కృత పదం. టిబెట్లో దీన్ని షాంగ్రిల్లా అంటారు. పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమంగా పిలిచేవారు. అంటే సిద్ధులు జ్ఞానం కోసం వచ్చే ప్రాంతం. ఇక్కడే యోగ విద్యలు నేర్చుకుని సామాన్యులకు వాటి సారాన్ని బోధిస్తుంటారు. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టకం అని కూడా అంటారు. త్రివిష్టకం అంటే స్వర్గం. శంభళలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక స్వర్గం అని పిలిచేవారు. ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది త్రివిష్టకం కాస్త టిబెట్గా మారింది.
టిబెట్ సరిహద్దుల్లోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే రహస్య నగరం శంభళ ఉంది. టిబెట్ మన దేశానికి ఉత్తరాన ఉంది. దీన్నే రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా పిలుస్తారు. ఎత్తైన పీఠభూములున్న ఈ ప్రాంతంలో బౌద్ధ సన్యాసులు ఎక్కువగా కనిపిస్తారు. వారి తరువాత అఘోరాలు ఎక్కువగా కనిపిస్తారు. మన దేశంలో కుంభమేళా లాంటి పవిత్ర దినాల్లో ఈ సిద్ధులు నదీ స్నానం కోసం హిమాలయాల నుంచి కూడా తరలివస్తారనే ప్రచారం ఉంది. ఆ తరువాత కనిపించకుండా పోతారని చెబుతారు. వాళ్ళంతా ఈ సిద్ధాశ్రమానికి వెళ్లి తపస్సు చేస్తూ ఉంటారనేది కొంతమంది నమ్మకం. కొన్ని భారతీయ గ్రంథాలు, బౌద్ధమత గ్రంథాలలో రాసి ఉన్నట్టుగా పరిశోధనల్లో తెలిసిన విషయాల ఆధారంగా హిమాలయాల్లో బాహ్య ప్రపంచానికి తెలియని ఓ నగరం ఉందని, దాని పేరు శంభళ అనే ప్రచారం ఉంది. దాన్ని హిడెన్ సిటీ అని కూడా పిలుస్తారు. హిమాలయాల్లో దాగిన అదృశ్య నగరం వందల వేల మైళ్ల విస్తీర్ణం కలిగిన హిమాలయ పర్వతాల్లో ఎక్కడో ఎవ్వరికీ తెలియని ప్రదేశంలో ఆ నగరం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఆ ప్రదేశానికి మనుషులు చేరుకోవడం అసాధ్యమని కూడా పాశ్చాత్య పరిశోధకులు స్వీయ అనుభవాలను పుస్తకాలలో రాశారు. టిబెట్కు తూర్పున ఈ ప్రాంతం ఉందని ఆధునిక పరిశోధకులు చెబుతారు. ఎంతో రహస్యంగా ఉన్న ఆ నగరాన్ని గురించి కొన్ని విషయాలను కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని పణంగా పెట్టి సేకరించగలిగారు. వారు సేకరించిన విషయాల ప్రకారం ఆ నగరం పరమశివుడు కొలువైన మౌంట్ కైలాష్ పర్వతాలకు దగ్గరలో ఉంటుందని తెలుస్తోంది. హిమాలయాల్లో దాగిన అదృశ్య నగరం, ఆ ప్రదేశం అనునిత్యం అత్యంత సువాసన వెదజల్లుతూ ఉంటుందని, అక్కడ నివసించేవారు నిరంతరం సుఖ సంతోషాలతో జీవిస్తుంటారని, వారికి బాధలన్నవే తెలియవని కూడా చెబుతారు. ఇదే విషయాన్ని బౌద్ధ గ్రంథాలు సైతం చెబుతున్నాయి. ఈ అదృశ్య నగరాన్ని ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. చైనీయులకు కూడా శంభళ నగరం గురించి తెలుసు. హిమాలయాల్లో దాగిన అదృశ్య నగరం పురాతన గ్రంథాల ప్రకారం లోకంలో పాపం, అరాచకత్వం పెరిగిపోయినప్పుడు ఈ నగరంలోని పుణ్యపురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని, అప్పటినుంచి కొత్త యుగం ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఆ సమయం మన కాలమానం ప్రకారం 2424లో వస్తుందని కొన్ని గ్రంథాల్లో రాసి ఉంది. ఈ ప్రదేశం ఎక్కడ ఉందనేది ఎవరికీ తెలియని మిస్టరీ. చారిత్రక ఆధారాల ప్రకారం హిమాలయాలను దాటుకుంటూ పోతే చైనాలోని గోబీ ఎడారి వస్తుంది. టిబెట్కు గోబీ ఎడారికి మధ్య ఉండే ప్రాంతంలోనే శంభళ నగరం ఉంటుందనేది పరిశోధకుల అంచనా. హిమాలయాల నడిబొడ్డులో మంచు దిబ్బలు, దట్టమైన మేఘాలు, కొండలు, కోనలు దాటుకుంటూ పోతే ఈ రహస్య నగరం కనిపిస్తుందని ఓ నమ్మకం. ఒకవేళ ఆ ప్రదేశానికి చేరుకుంటే చావుకు దగ్గరగా చేరుకున్నట్లేనని బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి. కొంతమంది పరిశోధకులు, చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం శంభళ టిబెట్ హిమాలయాల్లోని కున్లున్ పర్వత శ్రేణుల్లో ఉండొచ్చని ఓ విశ్వాసం. ఆ శంభళ అంటే శ్వేతదీపం అనే మరో పేరు కూడా ఉంది. మరి ఆ ప్రదేశం ఎక్కడ ఉందనేది ఇప్పటికీ రహస్యమే. అంతేకాదు, ఆ ప్రదేశమనేది అసలు ఉందా లేదా అనేది కూడా ఇప్పటికీ మిస్టరీనే. పుణ్యాత్ములకు మాత్రమే కనిపించే ఆ నగరంపై హిట్లర్ ఎందుకు మనసు పడ్డాడు? ఆయన చేయించిన పరిశోధనలు ఫలించాయా? అత్యాధునిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఆ యోగుల ధ్యాన నగరాన్ని సామాన్యులు ఎందుకు చేరుకోలేకపోతున్నారు? ఇప్పటికీ ఆ నగరం రహస్యంగానే ఎందుకుంది? శంభళ ఎంతోమంది మునీశ్వరులు తపస్సు చేసిన ప్రాంతం. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయ, జమదగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి మహారుషుల నుంచి నేటి అచ్యుతానంద, విశుద్ధానంద, మౌనస్వామి లాంటి యోగులు, ఋషులు ఇక్కడే తపస్సు ఆచరించారు. అంతేకాదు, అత్యంత పవిత్రమైన శంభళ నగరాన్ని కన్నులారా వీక్షించారు. శంభళ నగరం మానస సరోవరం, కైలాస పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉంది. ఎంతోమంది భక్తులు అక్కడ తాము దేవతలను చూశామని చెబుతుంటారు. ముఖ్యంగా ప్రతి నెలా పౌర్ణమి నాడు మానస సరోవరానికి దేవతలు దిగి వస్తారని, ఆ సమయంలో ఆకాశంలో దివ్యకాంతులు కనిపిస్తాయని చెబుతుంటారు.
టిబెట్ బౌద్ధ కాలచక్రం భారతీయ పురాణాల ప్రకారం శంభళ నగరం చుట్టూ 8 రేకుల కమలం ఆకారంలో పర్వతాలు ఉంటాయి. మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది. దాని చుట్టూ గొలుసుకట్టుగా పర్వతాలు ఉంటాయి. శంభళ రాజధాని పేరు కలాప. స్ఫటిక శ్రీచక్ర భవనంలో ఒక భూగ్రహం నమూనా ఉంటుంది. అది తిరగబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది. దీనిలోకి ప్రవేశించడం సామాన్యులకు అసాధ్యం. ఈ ఆధునిక యుగంలో కూడా కొందరు శంభళలోకి ప్రవేశించి అక్కడి అద్భుతాలను చూసి వచ్చారు. ఇందుకు వారి వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. 1889 సంవత్సరంలో జన్మించిన ఆనందమయి హిమాలయాల్లో సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తుగల మనుషులను చూశామని చెప్పారు. వారంతా 5000 ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని తాను రాసిన పుస్తకాల్లో పేర్కొన్నారు. రష్యాకు చెందిన ఓ పరిశోధకురాలు కూడా హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా ఆమె శంభళకు చేరుకున్నారు. ఆనందమయి చెప్పినట్లే ఆమె ద్వాపరయుగం నాటి మనుషులను చూశానని చెప్పారు. ఈ విషయాన్ని ఆమె రాసిన ఐసిస్ ఆన్ వీల్డ్ ది సీక్రెట్ డాక్టరేన్లో ప్రస్తావించారు. వారితో ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఆ పుస్తకంలో ప్రచురించారు. తమిళనాడులోని కుర్తాళానికి చెందిన మౌనస్వామి కూడా శంభళ సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు. 1974లో నికోలస్ రోరిడ్జ్ అనే ఒక రష్యా పరిశోధకుడు శంభళ నగరంపై అధ్యయనాలు చేసి పలు రహస్యాలను తెలుసుకున్నాడు. ఆయన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారాయి. శంభళ నగరం గురించి పలు అధ్యయనాలు పుస్తకాల రూపంలో రావడంతో వాటి గురించి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్కు కూడా తెలిసింది. ఆ నగరం విశిష్టత గురించి విన్న హిట్లర్ 1930లో ఒక టీంను హిమాలయాలకు పంపి పరిశోధనలు చేయించాడు. అదొక అద్భుత ప్రాంతమని, భూలోకానికి దిగివచ్చిన స్వర్గమని పరిశోధకులు తెలుసుకున్నారు. కాని ఆ ప్రదేశానికి చేరుకోవడం మానవ మాతృలకు సాధ్యం కాదనే విషయం తెలుసుకున్నారు. శంభళ నగరాన్ని కనుక్కోకుండానే వెనుదిరిగారు. దివ్య దృష్టిగల వ్యక్తులకు శంభళలోకి ప్రవేశం సులభమని, ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యమని పురాణాల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు వెళ్లిన వ్యక్తులు కేవలం శంభళ నగరంలో మనుషులను మాత్రమే చూసి వచ్చినట్లు తెలుస్తోంది. అసలైన రహస్య నగరంలోకి అడుగు పెట్టడం వారికి కూడా సాధ్యం కాలేదని తెలుస్తోంది. శంభళ నగరం గురించి మన పురాణాల్లో చాలా వివరాలే ఉన్నాయి. ప్రధానంగా విష్ణు పురాణంలో శంభళ నగరం ప్రస్తావన ఉంది. అంతేకాదు, కల్కి శంభళ నగరంలోనే జన్మిస్తాడనే కథ ఉంది. శంభళ నగరంలోనే కలియుగాంతానికి బీజాలు పడతాయనే మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. వేల ఏళ్లుగా మరణం లేకుండా అమరత్వంతో జీవిస్తున్న యోగులు, మునుల గురించి విన్నాం. కాని అలాంటి వారిని చూడాలనుకుంటే మీరు శంభళ నగరానికి వెళ్ళిరండి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. అక్కడికి వెళితే మీ వయస్సు పెరగడం ఆగిపోతుంది. అమరులుగా జీవిస్తారు. అంతేకాదు, మీ ఒంట్లో ఉన్న సర్వరోగాలు నయమైపోతాయి. అదే సిద్ధాశ్రమం ప్రత్యేకత. రామాయణ మహాభారతాల్లో కూడా ఈ సిద్ధాశ్రమం గురించి ప్రస్తావన ఉంది. మన పురాణాల్లో శ్రీరామాయణ బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకెళుతూ సిద్ధాశ్రమానికి తీసుకెళతాడు. వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు. రామలక్ష్మణుల తరువాత రాముని పుత్రులు లవకుశులు కూడా సిద్ధాశ్రమానికి వెళ్ళినట్టు వాల్మీకి రామాయణం చెబుతోంది. అక్కడికి వెళ్లి వచ్చారు కాబట్టే లక్ష్మణుడిలాంటి మహావీరులను కూడా ఓడించగలిగారని చెబుతారు. మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి చేరినట్లు ఆధారాలు ఉన్నాయి. పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగం నిర్వహించి వారికి అనేక బంగారు ఆభరణాలు, వేదికలు, మండపాలను దానమిస్తారు. ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇందుకు పరమశివుడిని ప్రార్థించి ఒక ప్రాంతంలో దాచిపెడతారు. అదే శంభళ అన్న కథ కూడా ఉంది. శివుడి అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవ్వరూ చేరలేరు. అయితే ధర్మరాజు శివుడు ఆశీస్సులు పొంది ఋషులు దాచిన ఆ రహస్య ప్రాంతానికి చేరుకుని సంపదను పొందుతాడని పురాణాల్లో పేర్కొన్నారు. విష్ణు పురాణంలోని కల్కి అధ్యయనంలో శంభళ గురించి వివరించారు. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తరువాత కలి ప్రవేశిస్తుంది.
ఆ కాలంలో అధర్ముడు, అసత్య అనే దంపతులకు అంబుడు, మాయ అనే కుమారుడు, కుమార్తె జన్మిస్తారు. ఆ అన్నా చెల్లెళ్ళు పెద్దవాళ్లై ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. ఫలితంగా క్రోధ, హింస అనే పుత్రుడు, పుత్రిక పుడతారు. వారు కూడా తమ తల్లిదండ్రుల్లాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు. అతడే కలియుగానికి అధిపతి అవుతాడు. ఇతడి ఆధీనంలోనే ఉన్న కలియుగంలోనే మనం ఇప్పుడు ఉన్నాం. కలికాలం అంటే ఓ పాపాల పుట్ట. కలిపాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోయింది. దైవాన్ని చిన్నచూపు చూస్తారు. నాస్తికులు పెరిగి దైవారాధన అంతరించిపోతుంది. అప్పుడు కల్కి శంఫళ నగరంలో జన్మిస్తానని చెబుతాడు. అలా శంఫళ నగరానికి ఈ కలియుగానికి సంబంధం ఉంది. ధర్మానికి కేంద్రంగా మారిన శంఫళ అప్పటినుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యమవుతుంది. కలి ప్రభావం వల్ల పాపులుగా మారే మానవులకు ప్రవేశం లభించదు. సత్యమే పలికేవారికి, ధర్మం ఆచరించేవారికి మాత్రమే ఇప్పుడు శంఫళ నగరం కనిపిస్తుంది అంటున్నారు యోగులు. అందుకే ఆ ధర్మనగరం ఇప్పుడు కలియుగంలోని పాపులకు అదృశ్య నగరంగా మారింది. కలియుగాంతంలో మళ్లీ కల్కి భగవానుడు వస్తాడని, శంఫళ నగరమే అందుకు వేదికవుతుందనే ప్రచారం ఉంది. బౌద్ధమత గ్రంథాల ప్రకారం 2424లో ఈ సమయం వస్తుందని, అప్పుడు పుణ్యాత్ములంతా శంఫళ ప్రాంతాన్ని చూడొచ్చని చెబుతున్నాయి ప్రాచీన గ్రంథాలు. అప్పటి వరకు ఆ రహస్య నగరం మనకు అంతుచిక్కని మిస్టరీనే. ఇది ఇవాల్టి మిస్టరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.